వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధు. సో ప్రెజెంట్ అయితే మనం శ్రీ సత్యదేవ నర్సరీలో ఉన్నాం. ఇది వచ్చి కడియప్లంక్లో ఉంది. ఫార్మర్స్ అసోసియేషన్ పక్కనే ఉంది. కొంచెం కడియప్లంక్ లోపలికి రావాలి అండ్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేనైతే ఇక్కడ చాలా కొత్త వెరైటీ ప్లాంట్స్ ఉంటాయంటే నేను ఇక్కడ తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ లైక్ వాటరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే వాటర్లో పెరిగే ప్లాంట్స్ కూడా ఉంటాయి అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీ ప్లాంట్స్ ఉంటాయని నేను విన్నాను. సో అవన్నీ ఏంటో తెలుసుకుందామని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఇక్కడికి వచ్చేసాను. మీకు కూడా చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మరి. సో ఈరోజు మనం శ్రీ సత్యదేవ నర్సరీలో ఉన్నాం. మనతో ఉన్నారు సత్యనారాయణ గారు. ఇక్కడ దొరికి చాలా మంచి మొక్కలు అండ్ ఇంపోర్టెడ్ మొక్కల గురించి తెలుసుకుందామని అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నమస్తే సార్. నమస్కారం అండి. సో మన ఇండోర్ అంటే లైక్ మన నర్సరీలో ఇండోర్ ప్లాంట్స్ ఏమేమి దొరుకుతున్నాయి సార్? ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయండి. ఇందులో కూడా పెలోడెండ్రాన్ రకాలు ఉన్నాయండి, బడ్నెస్ ఫెర్న్ ఉంది, లీఫాంతోరియం ఉన్నాయండి, జామికులకు సాగ్జన్ ప్లాంట్స్ ఉన్నాయండి, గోల్డ్ ఫెరన్, ఇంకా అదర్ రకాలు చాలా రకాలు ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్లు పాట్లలో సెమీ షెడ్లో పెట్టుకుని ఉన్నాయండి, డైరెక్ట్ రూమ్స్లో పెట్టుకునేవి కూడా ఉన్నాయండి. జర్బెరా ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం రకాలన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయండి. సో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఈ రోజు మాకు కొన్ని అయినా పరిచయం చేస్తాను. మేము అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం సార్. నాకు చూడగానే ఈ ఫ్లవర్స్ అయితే తెగ ఆర్కిడ్స్ రకాలు ఉన్నాయండి. ఇవి సెమీ షెడ్లో పెట్టుకుని జాగ్రత్తగా వాటర్ ఎక్కువ పోయకూడదండి. కోకోఫీట్ బ్రిక్స్ ముక్కలు గట్రా పెట్టుకుని అందులో వాటర్ పోయగానే కిందకి జారిపోయేలా ఉండాలండి. ఈ ఆర్కిడ్స్ లో రకాలు కూడా ఉన్నాయండి. ఇందులో డెండ్రోబియం ఆర్కిడ్స్, మామూలుగా గ్రౌండ్ ఆర్కిడ్స్ అంటే మన ఆధారంగా చెట్ల నీళ్ళలో కూడా ఎదిగి ఉన్నాయండి. కానీ అంటే ఈ రకాలని మనం తెచ్చుకుని జాగ్రత్తగా వాటర్ ఎక్కువ కాకుండా వాటర్ దిగేలాగా ప్లాంటేషన్ చేసుకుంటే ఒక ఫ్లవర్ వచ్చాక 1 month వరకు ఫ్లవర్ అలాగే ఉంటుందండి. దాన్ని అట్లా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలండి. ఫ్లవరింగ్ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది సార్? ఇవి వింటర్ సీజన్ బాగా ఎక్కువ ఉంటాయండి. వింటర్లో ఎక్కువ వస్తుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుందండి. అప్పుడప్పుడు ఒకసారి ఈ గెల వచ్చినప్పుడల్లా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందండి ఇది. ఓకే. సో మాక్సిమం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటా కదా సార్? అవునండి. రూమ్ టెంపరేచర్ సరిపోతుందా సార్? రూమ్ టెంపరేచర్ కాదు, సెమీ షేడ్ లో ఉండాలండి. డైరెక్ట్ గదిలో పెడితే మళ్ళీ అది డ్రాప్ అవడం, సన్ లైట్ కూడా తగులుతున్నట్టు లైట్ గా సెమీ షేడ్ లో ఉండాలండి. ఇవి దీంట్లో 1 కాదు 2 కాదు ఇన్ని కలర్స్ ఉన్నాయండి. దగ్గర ఒక 10 రంగులు 12-15 రంగుల దాకా ఉంటాయండి. ఇందులోనే మళ్ళీ ఆర్కిడ్స్ లోనే రకాలు కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో. ఓకే. ఎక్కడి నుంచి తెప్పించారు సార్ ఇవి? ఇవి మామూలుగా పూణే నుంచి వచ్చినాయండి. ఇలాగే మనం ఇంకా రకాలు థాయిలాండ్ నుంచి కూడా కొన్ని రకాలు తెచ్చుకోవడం జరుగుతుందండి. ఏదన్నా కొత్త రకం మొక్కలు ఏమన్నా ఉంటే కనుక థాయిలాండ్ నుంచి వస్తున్నాయండి. ఇది కాకుండా మనం పూణే నుంచి తెచ్చుకుంటాము, కేరళ నుంచి కొన్ని రకాలు వస్తాయండి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా పూణే నుంచి బేబీ ప్లాంట్స్ కూడా తెచ్చుకుని తయారు చేసుకుని చేస్తూ ఉంటామండి. సో మాక్సిమం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కస్టమర్కి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేస్తే మాక్సిమం సమాధానం ఎప్పుడు కూడా అంటే మరి అది బయట కూడా అందరూ సమాధానం చెప్తారు. కానీ సత్యదేవ నర్సరీ దాన్ని ప్రత్యేకించి మళ్ళీ అలాగ కాదు ఇలాగ గటా అని చెప్పడం కూడా జరుగుతుందండి. అలాగే మన దగ్గర అన్ని రకాల మొక్కలు A to Z ఆల్ వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయి. పండ్ల రకాలు దొరుకుతాయి. ఈ వెంచర్స్కి పామ్ ట్రీస్, ఎవెన్యూ ట్రీస్ వేస్తున్నారు, అవి దొరుకుతాయండి. ఇవి కాకుండా ఇండోర్ ప్లాంట్స్ ఇంకా చాలా రకాలు ఏది కూడా మా కడియం నర్సరీలో లేని మొక్క అంటూ ఉండదు. ఇంకేదన్నా రేర్ రకాలు ఉన్నాయంటే అది ఎక్కడ దొరుకుద్ది ఏంటి అన్నది కూడా సలహా చెప్పడం కూడా జరుగుతుందండి. ఓకే. సో ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని మేము విన్నాం సార్. ప్రెసెంట్ ఆక్సిజన్ చాలా ముఖ్యమైపోయింది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, బిల్డింగ్స్ వచ్చేసాయి. అసలు ఇంట్లో అంటే లైక్ బయట ఎక్కడ ఎలాగా లేవు మనకి మొక్కలు, బట్ ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నాయి కదా ఈ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది దానికి జామికులకాస్ ఒకటి అండి, సెన్స్వేరియా ఒకటి, పీస్ లిల్లీ ఒకటి, ఇవన్నీ కూడా మనం ఇండోర్లో పెట్టుకుంటూ మనకి రక్షణగా అట్లా చూసుకుంటూ ఉంటే మనం తీసుకున్న
కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయండి ఆ మొక్కలు ఎక్కువ. ఓకే, ఒకసారి చూద్దామా సార్ వాటిని? ఓకేనండి. ఓకే సార్. సో ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నారు సార్, ఇవేనా సార్? ఆక్సిజన్ ప్లాంట్ అంటే మెయిన్ ఈ జామికులకస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇండోర్లో బాగా మొక్క డ్యామేజ్ అవ్వడం కానీ ఏమి ఉండదండి. ఈ వాటర్ 4-4 డేస్కి ఒకసారి పోసుకుంటే మన ఇంట్లో కూడా టేబుల్ మీద గట్రా పెట్టుకుని జాగ్రత్త చూసుకోవచ్చండి. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది జామికులకస్ అనేది. సో ఇలా ఈ పాట్లో ఇలా వదిలేస్తే సరిపోతుంది కదా సార్? సరిపోతుందండి. వాటర్ 4 డేస్కి ఒకసారి పెట్టుకోవాలండి. ఓకే. అలాగే ఈ సెన్స్వేరియా ఇవి కూడా జాగ్రత్తగా మనం ఇండోర్లో పెట్టుకోవచ్చు, మామూలుగా లేదా సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో కూడా ఉంటుంది. ఆక్సిజన్ సెన్స్వేరియా స్నేక్ ప్లాంట్ అని చెప్పని కొంతమంది అంటారు, సెన్స్వేరియా నోవెల్స్ అని చెప్పేసి ప్లాస్టిక్ మొక్కలాగా ఉంటుందండి. అవును సార్, మొత్తం ప్లాస్టిక్ లా అనిపిస్తుంది. ఈ మధ్యన అంతా ప్లాస్టిక్ అయిపోయింది సార్, ఇవి చూస్తుంటే కూడా ఇలా ఉంటుంది మేడం. పీస్ లిల్లీ స్పాతిబిలం ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఈ వైట్ ఫ్లవర్ లాగా వస్తుంది. భలే ఉంది సార్ ఇదేదో. ఓకే, ఇది ఎక్కడి నుంచి తెప్పించి ఉంటారు సార్ మీరు? ఇవి అంటే టిష్యూ కల్చర్ అండి. పూణే నుంచి మహారాష్ట్ర నుంచి మనకి బాగా ఎక్కువ వస్తున్నాయండి. మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారా? మహారాష్ట్ర నుంచి వస్తున్నాయండి. అలాగే మనం ఎక్కడ ఏ మొక్కలు ఉన్నా కానీ తెచ్చుకుని జాగ్రత్తగా తయారు చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, దీనికి వాడే కాంపౌండ్స్ ఏంటి సార్? లైక్ అన్నీ ఏం లేదండి, ఎక్కువ కోకో బ్రిక్స్, కోకో ఫీట్, వర్మీ కంపోస్ట్ కూడా మిక్సింగ్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని అట్లా వాటర్ తక్కువ పోసుకుంటూ ఉండాలండి. నెమ్మదిగా పోసుకుంటూ ఉండాలి. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి పోస్తే మొక్కలు ఎప్పుడు కూడా హెల్తీగా బాగుంటుంది. అండ్ ఇదైతే చాలా బాగుంది సార్, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మొత్తం అంటే లీఫ్ ప్లాస్టిక్ ఆకులాగా ఉండి మొత్తం అంతా కూడా ఉంటుంది. భలే క్యూట్ గా ఉంది సార్. ఇప్పుడు ఫ్లవర్ వాస్ కంటే వీటిని ఎక్కువ బొకేస్, ఎందుకంటే ఈ బొకేలు కూడా తగ్గినాయి కదండి, మొక్కల్ని ఇస్తున్నారు. ఇంకా బొకే బదులు అది 1 డే 2 డే ఉంటది, అదే మొక్క అయితే జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పేసి గిఫ్ట్స్ కింద ఎక్కువ వెళ్తాం. మార్కెట్ బాగా జరుగుతుందండి ఇది. ఎవరికైనా ఇప్పుడు మళ్ళీ బర్త్డే ఫంక్షన్ కానీ లేదంటే ఫాదర్ కార్యక్రమాలకు కానీ మదర్ కార్యక్రమాలకు కానీ ఈ మొక్కల్ని ఎక్కువ గిఫ్ట్గా పట్టుకెళ్ళడం జరుగుతుంది. మా దగ్గర నుంచి అయితే ఒక 200-300 గట్రా అని చెప్పేసి ఎక్కువ పట్టుకెళ్ళడం జరుగుతుందండి గిఫ్ట్ ప్లాంట్స్. ఓ సూపర్ సార్. మాక్సిమం బుకేస్ పెట్టే అమౌంట్ దీనికి పెడితే వృధాగా పోదు, చక్కగా మనకి ఆక్సిజన్. ఇదే బొకే మామూలుగా ఏదన్నా జెర్బెరీ ఫ్లవర్స్ తోని గులాబీలతో కట్టాలంటే మినిమం బొకే వచ్చి 500-600 కూడా ఉన్నాయండి. 2 రోజులు. ఇదైతే 350 రూపీస్ అండి. 350 రూపీస్ కి మొక్కను అందజేయచ్చు అండి. అలాగే ఇది కూడా 350 అండి. జామికులకస్ అంటే చిన్న పాట్లో ఉంటదండి, అదైతే 150 రూపీస్ కూడా ఉందండి మినిమం. అలాగే మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, 75 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. మామూలుగా అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సూపర్ సార్, మాకైతే బాగా నచ్చింది. ఇంత తక్కువ ప్రైస్ లో మీరు అందజేస్తున్నారు కదా సార్, చాలా బాగుంది. అండ్ దీనికి పెద్దగా మన కేర్ తీసుకోవాల్సిన ఏం కేర్ ఏం అక్కర్లేదండి. వాటర్ మామూలుగా 4 డేస్కి ఒకసారి వాటర్ దీనికి చేసుకోవాలండి. యూనిట్కి కూడా 2 డేస్కి ఒకసారి. ఓ సూపర్ సార్, చాలా బాగుంది. అండ్ నేను చుట్టూ చూసాను, ఆ ప్లాంట్ అయితే చాలా బాగా బడ్నెస్పెర్ను. ఇది ఇంకా అసలు మనం అది ఎక్కడైనా సరే మనకి బాల్కనీ దగ్గర కానీ అక్కడ కానీ మనం దాని చుట్టూరు టచ్ చేయకుండా వెళ్ళినంత సోపు ఇంకా పెద్ద బాటిల్లో పెట్టుకుంటే కూడా ఇంకా బిగ్ లీవ్స్ వస్తాయండి మనకి. కానీ చాలా ప్లాస్టిక్ మొక్కలాగా ఉంటుంది బడ్నెస్పెర్న్ అండి. సో దీని మాక్సిమం ఏ మొక్కలో అంటే ఎంత పెద్ద సైజ్ లో పెడితే అంత పెద్దగా పెరుగుతుంది అంటారు సార్? ఇది మినిమం అండి. ఇది ఇంకా ఒక మనం 14 ఇంచెస్ స్పాట్లో వేసుకుంటే మేము బాగా వస్తుందండి, చాలా పెద్దది వస్తుంది. ఇలాగే ఇండోర్ ప్లాంట్స్ అనేటప్పటికి అగ్లోనమే ఎక్కువ అండి. ఇందులో ఒక 4-5 రంగులు ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్. కానీ అంటే ఇది డెలికేట్ అండి, కొంచెం వాటర్ బాగా తక్కువ చూసుకుని ఆర్ఆర్తో కొడతా ఉండాలని. కలర్స్ అన్ని ఉంటాయి. భలే ఉంది, పింక్ కలర్ బాగుంది. అవునండి, కలర్స్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, చూసారు కదా, పింక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ మొత్తం అంతా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ లైట్ పింక్, అండ్ ఆ లైట్ పింక్ మళ్ళీ డార్క్ పింక్ టర్న్ అవుతుంది కదా సార్ మాక్సిమం. సో ఇది మాక్సిమం ఏ ప్రాబ్లం ఉండదు కదా సార్ వీటిని పెంచే? ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, జాగ్రత్తగా వాటరింగ్ ప్రేమ ఎక్కువ కొలితే వాటర్ డైలీ పోయాలని వాటర్ పోసేస్తూ ఉంటారండి. ఆ వాటర్ ఎప్పుడైతే తక్కువ పోసుకుని ఆరుదలగా ఉన్నదంటే అప్పుడు దాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఫెరన్ ట్రీ అని చెప్తున్నానండి. ఫెరన్ ట్రీ అని చెప్పేసి అంటే ఫెరన్లో మామూలుగా ఉంటుంది హ్యాంగింగ్ టైపు. దీనికి ఒక 4 feet 5 feet దాకా కూడా స్టెమ్ వచ్చి ఎదుగుద్దండి ఫెరన్ ట్రీ. నిజంగా ప్లాస్టిక్ ఆకులాగా ఉంటాయండి. మొక్కల్లో చాలా అద్భుతాలు ఉన్నాయండి. ఆక్సిజన్ ఇస్తూ అవి మన చూసుకుంటూ ఉంటాయండి, మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటాయి, మనం చూస్తూ ఉంటాయండి. ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ డెకరేషన్కి బాగుంటుంది, గిఫ్ట్కి బాగుంటాయండి. చాలా బాగుంది. మాక్సిమం ఇది కూడా చాలా చిన్న టబ్ లోనే ఇచ్చారు అండ్ పెద్దగా ఎదుగుతుంది కాబట్టి ఇంకా పెద్దగా ఎదుగుద్దండి, పర్లేదు. సో
ఇది మనకి ఒక 2 years 3 years దాకా కూడా నో ప్రాబ్లం అండి, ఇలాగ ఉంచుకోవచ్చు. తర్వాత 2 years ఆఫ్టర్ 2 years మళ్ళీ మార్చుకుంటే అది పెద్ద మొక్క అవుతుందండి. 2 years అంటే పర్లేదు సార్, సూపర్. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ ఇన్ని ఇయర్స్ పెంచవచ్చు అంటే. మోనిస్టర్ డెలిషియస్, ఇందులో గ్రీన్ ఎక్కువ ఉంటుందండి. ఇదేమో వెరిగెట్ అండి. వెరిగెట్ అనేటప్పటికి రేట్ ఎక్కువ ఉంటుందండి. గ్రీన్ ఉంటుంది అవైలబుల్గా, అందుబాటుగా అయితే గ్రీన్ అవైలబుల్గా ఉంటుందండి. 750 రూపీస్ అండి గ్రీన్ అయితే. వెరిగెట్ అయితే రేట్ ఎక్కువ అండి. సో మాక్సిమం చూడడానికి అయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే లోటస్ ఉంటాయి కదా, ఆ సేమ్ అలా ఆ ఫీలింగ్ వస్తుంది సార్. ఈ లీవ్స్ కూడా నిజంగా ప్రకృతి సృష్టి అద్భుతం అండి. ఇవన్నీ కూడా మనం ఏం చేయక్కర్లేదు, డిజైన్లో అంతటిన అయ్యే. ఈ కటింగ్ మొక్కలు కానీ వంకిల్ టైప్ కానీ ఇవన్నీ కూడా సృష్టి ప్రకారం వచ్చిందండి. ఇందులో మనం చేసింది ఏమీ లేదు. సో మాక్సిమం బోన్సాయి మొక్కల కోసం లేదంటే కొన్ని మొక్కల కోసం ప్రత్యేకంగా షేప్ తీసడానికి చాలా కష్టపడుతున్నాను. అలాంటి దీన్ని బాధ పెట్టకుండా ఎలాంటి షేప్ వస్తుంది ఇండోర్ ప్లాంట్స్ కి ఆ అవకాశం ఉంటుందండి. మనం ఏం చేయక్కర్లేదు, వాటిని అందరూ అవే వచ్చి తయారయ్యేలాంటి రకాలు. కానీ అంటే మనం జాగ్రత్తగా పసిపిల్లలను పెంచుకున్నట్టుగానే చూసుకుంటూ ఉండాలి. వాటర్ వాటికి ఏదన్నా చిన్న చిన్న మనం వర్మి కంపోస్ట్ ప్యాకెట్ చిన్నది కొనుక్కొని హోల్స్ పెట్టుకుని ఒక 1 month ఒకసారి అది వేసుకుంటే సరిపోద్దండి. ఓకే, 1 month ఒకసారి వేస్తే కొంచెం కొంచెం సరిపోతుంది. ఇది చూడండి, మామూలుగా లీఫ్ ఆంథోరియం లో అసలు లీఫ్ అంటే చాలా చాలా దళసరిగా ఉంటుందండి. ఇంకా ఒరిజినల్ ప్లాస్టిక్ అనుకుంటారు చూసే వాళ్ళు ఎవరైనా కానీ. మొత్తం అంతా కూడా మొత్తం ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఇది కెమెరాలో చూస్తే నిజంగా వాళ్ళందరూ చూసే వాళ్ళు అందరూ కూడా ఇది ప్లాస్టిక్ మొక్క అనుకుంటారు, కానీ ఒరిజినల్ అండి. ఆకు అసలు ఎక్కడ బెండ్ అవ్వదు, ఏమి అవ్వదు, అలాగే ఉంటుంది. ఒక ఆకు పాడైపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఆకు వచ్చేస్తుంది, కొత్త ఆకు వస్తూ ఉంటుందండి. ఇది వచ్చేది ఇది ఇలా వచ్చి ఫ్లవర్ లీఫ్ అవుతూ ఉంటుందండి. ఇది లీఫ్ అవుతుందా సార్? ఓకే, మధ్యలో చూసిన ఏదో ఫ్లవరింగ్ అనుకున్నాను. ఇది ఫ్లవరింగ్ అండి ఇది. ఓకే, అలాగే లీఫ్ ఇందులోంచి సెంటర్ లోంచి వస్తూ ఉంటాయండి. ఓకే, ఫ్లవర్ అండ్ లీవింగ్ రెండు కూడా. ఇదండి గిఫ్టెడ్ ప్లాంట్స్ అంటే మనం టిష్యూ కల్చర్ బేబీ ప్లాంట్స్ తెచ్చుకుని గిఫ్టెడ్ ప్లాంట్ అంటే నిజంగా చూడండి, ఇందాకది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. వాటర్ జాగ్రత్తగా చూసుకుని గిఫ్ట్ గా ఇచ్చుకుంటానికి గిఫ్ట్ కవర్ కప్పేసి ఇచ్చేస్తే బాగా అసలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొన్నాళ్ళ వరకు వస్తుంది అండ్ మంచి ఆరోగ్యం కూడా. డబ్బులు వేస్ట్ చేసినట్టు అనిపించదు మాక్సిమం. ఎందుకంటే మొక్కను గిఫ్ట్ గా తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే నాకు గిఫ్ట్ ఇచ్చారు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రేమతో పెంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మొక్కలు బాగా ఎదుగుతూ ఉంటాయండి. పక్కన పడేయడం మాక్సిమం పక్కన పెట్టేస్తున్నారు అందరూ. గిఫ్ట్లన్నీ ఎందుకంటే కబోర్డ్ లోకి వెళ్ళడం లేదంటే అక్కడక్కడ పాడేస్తూ ఉంటారు. మొక్కలు అనేటప్పటికి డైలీ నాకు గిఫ్ట్ వచ్చింది వాటర్ పోయాలనే జాగ్రత్త అనేది పంచిపెట్టే వాళ్ళు ఎక్కువ అయ్యారు, తీసుకుని పెంచుకునే వాళ్ళు కూడా బాగా ఎక్కువ అయ్యారండి. అలాగే ట్రెండ్ మారిందండి. మామూలుగా ఈ కార్యక్రమాలకు కానీ బర్త్డేకి కానీ ఫ్రూట్ వెరైటీస్ కూడా జామ లేదంటే కదమ్మం ట్రీస్ ఇవన్నీ కూడా బాగా గిఫ్ట్గా ఎక్కువ వెళ్తున్నాయండి. ఓకే, సో చాలా వరకు చాలా పరిచయం చేశారు సార్. నిజంగా ఇన్ని కలర్స్ ఇన్ని ఉంటాయని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయండి నిజం చెప్పాలంటే. ఇవి ఇంకా తక్కువ, ఐ మీన్ చాలా బేసిక్ అనమాట. మనం ఇందులో చూసింది ఒక 10 రకాలు చూసామండి అంతే. దగ్గర 100 రకాల దాకా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్. మొత్తం చాలా రకాలు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ దొరకని ప్లాంట్ అంటూ అస్సలు ఉండదండి. నిజంగా 10 రకాల్లోనే ఇంత అద్భుతంగా ఉన్నాయంటే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మనీ ప్లాంట్స్ కూడా ఉన్నాయంట, అవి కూడా చూసేద్దాము. ఎందుకంటే ప్రెసెంట్ మనీ నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్ అనగానే గుర్తుకొచ్చితే ఒక్క మనీ ప్లాంటే, మిగతా అన్ని ప్లాంట్స్ గురించి మనకు తెలియదు పెద్దగా. ఇక్కడ పలకడానికి కూడా చాలా డిఫరెంట్ పదాలు ఉన్నాయి వీటికి, అండ్ అవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. బట్ కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనీ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయంట, అవి కూడా తెలుసుకుందాం రండి. మనీ ప్లాంట్ అంటే మామూలుగా ఇంత ముందు గ్రీన్ కలర్ లో ఉండదండి, ఇది ఫుల్ గోల్డ్ వస్తుందండి. 75 రూపీస్ అనేది. ఇప్పుడు 75 రూపాయలు కావాలి ఏమొస్తుందని 100 రూపాయలు లేని ఏది రాదు. అలాగని దీన్ని మనం నిజంగా ఒక మొక్కను తీసుకెళ్ళి గిఫ్ట్ తీసుకున్నాక జాగ్రత్తగా పెంచి మనం సపోర్ట్ ఇస్తే ఇదే మొక్కను తీసుకెళ్ళి మళ్ళీ మనం 10 మందికి తయారు చేసి మొక్కలు ఇచ్చేలా తయారవుతుందండి. అలాగే లేదు మనకు వద్దు అలా వద్దాం బుర్సీగా ఉండాలనుకుంటే కొంచెం పాట్ చేంజ్ చేసుకుని ఉండాలని అందులోనే మనీ ప్లాంట్లో వెరిగేటెడ్ అండి. చూడండి మొక్క నిజంగా ఇవి కూడా మనీ ప్లాంట్ అందంగా ఉంటాయి. అంటే లైక్ ఇది మనీ ప్లాంట్ అంటే ఎవరు నమ్మరు అండి. అంటే మనీ ప్లాంట్ అంటే ఇంత ముందు ఏదో చిన్న ప్యాకెట్ లో పట్టుకెళ్ళి మనం పెట్టుకుంటున్నాం అని చెప్పేసి అనేసి ఈ టిష్యూ కల్చర్ మనీ ప్లాంట్స్ మనకు బాగా ఎక్కువ వెళ్తున్నాయండి. ఎందుకంటే 75 రూపీస్ అన్నిటికంటే కూడా ఇంకా తక్కువ రేట్ అంటే స్టార్టింగ్ 75 రూపీస్. ప్రెసెంట్ ఇది దేంట్లోనే పెరుగుతుంది, అది ఇండోర్ లోనే పెరుగుతుంది, అవుట్డోర్ లో పెరుగుతుంది. సో దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి, అండ్ దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా సార్. కొంచెం వాటర్ అవగానే ఏదైనా తీగ పెట్టి సెట్ చేయగానే మొత్తం అంతా వెళ్తూ ఉంటుందండి.
ఇంకా ఈ మనీ ప్లాంట్లోనే బిగ్ లీఫ్ వచ్చేది కూడా ఉంది. అది మనం సపోర్ట్ చేసుకుని పెట్టుకుంటే వెళ్తూ ఉంటుంది. పెద్దది వచ్చిందండి. ఓకే. మనం అన్ని బేబీ పాట్స్లోనే గట్రా పట్టుకుంటున్నాం. కానీ ఏంటంటే ఇంటికాడ మనకి బాల్కనీలో తగిలించుకోవడానికి గట్రా ఉంటాయి కదండి. అలాగే అక్కడ ఫెరన్ ట్రీ పెంచుకోవచ్చు. ఫెరన్ మామూలుగా ప్యాకెట్లో కింద పెట్టుకునే దానికి ఇలాగ మనం చూసుకుని డైలీ 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చూసుకుంటే గోల్డెన్ ఫెరన్, అలాగే మనీ ప్లాంట్ ఎంజాయ్, మార్బుల్ ఫెరన్లో వెరిగేటెడ్ కింద వస్తాయి ఆకులు లీవ్స్. అలాగే గ్రీన్ గోల్డ్ ఉంది, వెరిగేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫెరన్లో హ్యాంగింగ్ పాట్స్ అండి. హ్యాంగింగ్లో తెచ్చుకుని ఇలా గిఫ్ట్గా ఇవి అంటే కొంచెం బడ్జెట్ పెట్టుకోగలిగే వాళ్ళు 250 రూపీస్ 300 రూపీస్కి ప్లాంట్స్ అవైలబుల్ అండి. మామూలుగా పట్టుకెళ్ళి ఒక 100 మొక్కలు గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే కనుక ఫంక్షన్లో ఒకటి ఇలాగా ఏది అంటే మనం క్యారీ బ్యాగ్ కూడా పట్టుకోగలదు. ఇలాగే పట్టుకుని వెళ్ళేలాగా బాగా ఇండివిజువల్గా బాగా ఉన్నాయండి. అలాగే గిఫ్టెడ్ ప్లాంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ బోల్డ్ బ్రహ్మాండమైన మొక్కలు అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఇందాక పిల్లడంటన్న రకం చూసాం కదండి, అందులో సాలిమర్ వెరైటీ. ఈ లీఫ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ లీవ్స్కి మనం హోల్స్ మనం పెట్టింది కాదండి, సృష్టి ప్రకృతి ద్వారా వచ్చినాయే. దీన్ని చాలా సాలిమర్ అంటారండి. ఓకే, భలే డిజైన్ గా ఇచ్చారు సార్. దగ్గర ఒక ఆకుకి ఇదే బేబీ ప్లాంట్ మనం గిఫ్ట్గా తీసుకుని వెళ్ళేది. ఇదే పెంచుకుంటే మొక్క ఎలా ఉంటుంది అనేది ఈ ఎక్కువ వీటి ద్వారా మాస్టిక్ ద్వారా ఎదుగుతాయండి. ఇదే మొక్కనే ఎదుగు పెద్ద ఆకు వచ్చి పెద్ద హోల్స్ అయ్యి ఇలా డెకరేషన్ ఇలా వచ్చి ఉంటుందండి. సూపర్. ఒక పక్క ఆక్సిజన్ సప్లై చేస్తుంది, అలాగే డిజైనర్గా మనం వీటి దగ్గర రక్షణగా చూసుకుంటే మన ఇంట్లో కూడా సెమీ షేడ్లో ఎక్కడైనా సరే మనం ఇలాగ ఒక చిన్న రౌండ్ మాదిరిగా పెట్టుకుని ఇండోర్లోనే చిన్న పార్క్ కింద చేసుకుని అన్ని రకాలు ఇది ఏం చేస్తున్నాం అని చెప్పి మొక్కలతో మాట్లాడుకున్నట్టు విధిగా మనం ఎన్ని రకాలు పెట్టుకుని మనం చేసుకుని చూసుకోవచ్చు అండి. సూపర్ సార్. ఈ మధ్య ప్రెసెంట్ బాల్కనీలో ఎక్కువ పెంచడానికి ఇష్టపడుతున్నారు సార్. అవునండి, బాల్కనీలో 2-3 స్టెప్ల కింద చేసుకుని అది 1 స్టెప్ కింద అది పెట్టుకుని 2వ స్టెప్ కింద అది పెట్టుకుని 3వ స్టెప్ కింద ఇట్లా నెట్టుకుంటే డైలీ ఏం చేస్తున్నాం హాయ్ ఏటీ కూడా అని చెప్పి మనం మాట్లాడుతున్నట్టుగా మార్నింగ్ ఒక అరగంట టైం ఇట్లా కేటాయితే బ్రహ్మాండంగా పని ఎదుగుతూ ఉంటుంది. అండ్ మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అండ్ మనం ఎవరితోనో ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనకు ప్లేస్ లేదు, గ్రౌండ్ మనకు కొనుక్కోవడానికి లేదు అంటానికి టెర్రస్ గార్డెన్ పైన నెట్, గ్రీన్ నెట్ ఇలాగా కొన్ని నెట్లాడి వేసేసుకుని అది వర్షానికి మళ్ళీ ఎక్కువ నానిపోకుండా ఉండేలాగా చిన్న ఏమన్నా అవకాశం ఉంటే కుదిరించుకుని ఆ పైన ఏర్పాటు చేసుకుని మొక్కలన్నీ చుట్టూరు వేసుకుంటే మనం ఆ గార్డెన్లో ఉన్నట్టుగానే ఉంటుంది. అలాగే హ్యాంగింగ్లో ఇంకా 4-5 రకాలు ఉన్నాయండి. గ్రాస్ టైప్ ఉంటుంది, ఇది మామూలుగా బేబీ గ్రాస్. ఇండోర్లో ఇది మామూలుగా టెట్లు వెను అని చెప్పేసి పేరు కూడా విచిత్రంగా ఉంటుందండి. హ్యాంగింగ్ ప్లాస్టిక్ ఆకు లాగా ఉంటుంది చూడడానికి. ఇదేమో గ్రాస్ టైప్ అండి. మనం తినే గడ్డిని కూడా మామూలు గడ్డ తిని గడ్డిని కూడా ఇలా పెంచొచ్చా అనే టైప్ గ్రాస్ టైప్ ఉంటుందండి. సూపర్ సార్. గ్రీనరీ ముఖ్యం కదా, సో ఎలా పెంచినా కూడా భలే పెరుగుతుంది సార్ ఇది. అండ్ ఒత్తుగా పెరుగుతుంది సార్ మొత్తం అంతా కూడా. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ టైప్ మేడం. అండ్ ఇండోర్స్ లో దగ్గర ఒక 12 రకాల దాకా ఉన్నాయండి. ఇలాగ హ్యాంగింగ్ టైప్. మన మనీ ప్లాంట్ ప్రత్యేకించి 4 వెరైటీస్ ఉన్నాయండి. ఇలాగ ఇందులో ఇంకా సీజన్ ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్, జనవరికి అయితే ఇంకా దగ్గర 15 రకాల దాకా ఉంటాయండి. ఓకే, సో మాక్సిమం కూడా ఇవి ఇలాగే ఎప్పటికీ ఉంటుంది. ఇంత గ్రీన్ గా ఉంటుందా సార్? గ్రీన్ గా ఉంటుందండి. అలాగే మనీ ప్లాంట్ బిగ్ లీఫ్ అని చెప్పేసి అనేసి అన్నాం కదండి, ఇందాక దాకా చూసింది చిన్నవి. దానికి సపోర్ట్ దొరికితే మనీ ప్లాంట్ ఇంత ఆకు వస్తుంది. 2 చేతులు కలిపి ఇంత ఆకు వస్తుంది. ఎంత పెద్ద ఆకు, ఇంకా దీని మీద త్రిబుల్ వస్తుంది నాకు లీఫ్. సపోర్ట్ దొరకాలండి, పెంచాలి. ఏదైనా చెట్టుకి కానీ ఎక్కించుకున్నప్పుడు అంత బిగ్ లీఫ్ కింద వస్తాయండి. ఓ మై గాడ్, చాలా పెద్దగా ఉంది సార్. తామరాకు లాగా ఇంత ఉంటాయి కదా, పెద్ద ఆకులు వస్తాయి సార్. ఇలా కూడా ఉంటాయి అనమాట. నేను మాక్సిమం ఈ సైజ్ మాత్రమే చూసాను. చిన్న మనీ ప్లాంట్ అంటే సాధారణంగా అందరూ చిన్నవి అనుకుంటారు. ఇది బిగ్ మనీ ప్లాంట్. ఇది మనం దేనికన్నా బయట మనం చెట్టు ఏదన్నా ఉన్న కాడ ఆ చెట్టుకి కొంచెం సపోర్ట్ ఇచ్చుకుని జాగ్రత్తగా దానికి ఎక్కనిస్తే ఆ బలం లాక్కునేది పరోక్ష జీవిది. మామూలుగా దాన్ని సపోర్ట్ తీసుకుని బతుకుతూ ఉంటుంది ఇది. ఓకే, సో దీన్ని సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏమనేది ఇంకొన్ని మాస్టిక్లు వాటిని పట్టుకుని ఏర్లు వాటిల్లోకి వెళ్ళి ఆ మాస్టిక్స్ ని పట్టుకుని మొక్క ఎదుగుతూ ఉంటుందండి. కింద ఇచ్చిన ఆహారాన్ని వీటిని పట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం కష్టపడి పెట్టేసామంటే తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాలి. ఇవన్నీ కూడా మనం చూసింది ఒక 10% మాత్రమే. ఇంకా ఇందులో మనీ ప్లాంట్లో ఇందులో ఇండోర్ ప్లాంట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. కానీ అంటే అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని పట్టుకెళ్ళి చేసుకోగలిగితే కనుక చాలా
ఆనందం ఉంటుందండి. సార్ మాకు చిన్న డౌట్ ఉంది. ఓన్లీ ఇక్కడ రాజమండ్రిలోనే మొత్తం సప్లై చేస్తున్నారు సార్ వీటిని? వీటిని మాదంతా కూడా సత్యదేవ నర్సరీ అనేటప్పటికి కడియం నర్సరీలు అన్ని చోట్లకి వెళ్తాయండి. కడియం నుంచి అలాగే మా సత్యదేవ నర్సరీ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా పంపిస్తామండి. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ అక్కడి నుంచి వచ్చే మొక్కలు కూడా కొన్ని మళ్ళీ వెళ్తూ ఉంటాయండి. మేము బయట తిరగలేం కదండి, ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం అని చెప్పేసి లారీలు వెళ్తాయని అందులోనే యాడ్ చేసుకుంటారు. అలాగే మొత్తం అన్ని రాష్ట్రాలకి త్రూఅవుట్ ఇండియా అన్ని మొక్కలు పంపించగలము. అలాగే ఇప్పుడు మేము 200 మొక్కలు పట్టుకెళ్ళాలండి, మళ్ళీ ఎక్కువైపోతుంది కదంటే వేరే వాళ్ళతో ఆ ఊర్లో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటే టచింగ్ పెట్టి కూడా పంపడం కూడా జరుగుతుందండి. అలా కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుందండి సత్యదేవ నర్సరీ. ఓకే, చూసారు కదండి, దగ్గర మనం 10 రకాలు 15 రకాలు మాత్రమే చూసాం. బట్ ఇక్కడ అయితే చాలా వందలాది రకాలు ఉన్నాయి. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఏ రకం కావాలంటే ఆ రకం అన్ని కూడా దొరుకుతున్నాయి. సార్ ఒక్కసారి మా వ్యూవర్స్కి అడ్రస్ చెప్తారా? కడియం నర్సరీస్ అండి ఎక్కడైనా ఉంటాయి, కానీ ఏంటంటే సత్యదేవ నర్సరీ అయినప్పటికీ కడియంలో మీరు సత్యదేవ నర్సరీ అయినప్పటికీ ఎక్కడైనా జర అడుగుతారు, అడ్రస్ కూడా పంపడం జరుగుతుందండి. శ్రీ సత్యదేవ నర్సరీ, పుల్ల సంటి గారు. నా పేరు పుల్ల పెద్ద సత్యనారాయణ అండి. ఓకే, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి కడియప్లంక. సో ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్తారు అడ్రస్ అయితే. అండ్ ఇక్కడ దొరకని మొక్క అంటూ ఏమీ లేదు, నేనైతే కొన్ని చూపిస్తున్నాను. ఇక్కడైతే చాలా రకాలు, కొన్ని ఏంటి చాలా ఎకరాల్లో ఉన్నది ఈ మొత్తం నర్సరీ అనేది. సో తప్పకుండా విజిట్ చేయండి. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. త్రూఅవుట్ ఇండియా అంట, మొత్తం ఇండియాలో ఎక్కడ ఎవరికి కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. సో తప్పకుండా విజిట్ చేయండి. సో కడియప్లంక. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంటిల్ టైం సైనింగ్ ఆఫ్. నేను మీ మధు.